హలో. మనిషి బ్రతకడానికి శ్వాస ఎంత ముఖ్యమైందో, అలాగే మనిషి సమాజంలో బ్రతకడానికి డబ్బు అంత ముఖ్యమైంది. ఈరోజు డబ్బు గురించి నాకున్న అవగాహనల్లో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. నా ప్రకారం నేను మనుషుల్ని 3 రకాలుగా కేటగరీ చేస్తాను. ఒకటి బాగా డబ్బున్నవాళ్ళు, కోటీశ్వరులు. 2 మధ్య తరగతి, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అంటే మనలాంటి వాళ్ళు. ఇంకా 3 పిచ్ వాళ్ళు. వాళ్ళకి డబ్బు సంపాదించిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి మాత్రమే అవసరం లేదు. ఇంకొంతమంది మునులు, ఋషులు, సన్యాసులు, ఈ మధ్యలో స్పిరిచువల్ గురువులు, వీళ్ళనేటోళ్ళు నిజానికి వాళ్ళు ఆశ్రమాలు పెట్టిన వాళ్ళందరూ వీళ్ళందరూ దొంగ బాబాలు. వీళ్ళ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇది మనకిప్పుడు వదిలేద్దాం వీళ్ళ గురించి. ఇంకా సో కాడు చెప్పేది బాగా డబ్బున్న వాళ్ళు. ఈ మధ్య ఈ మధ్య కాలంలో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోస్ జూసినాను. ఈ బాగా డబ్బున్న వాళ్ళు ఎట్లాగంటే కొన్ని స్టోరీస్ జెప్తా ఉన్నారు. అంటే మనిషి బ్రతకడానికి డబ్బు అవసరం లేదు. అండ్ డబ్బు ఎంత సంపాదించడం గాదు, డబ్బు ఖర్చు పెట్టుండడం తెలిసుండాలి అని ఇలాంటి స్టోరీలు జెప్తా ఉండ్రు. నిజానికి వీళ్ళ స్టోరీలు ఎనకాల కొద్దిగా రియాలిటీ వేరే ఉంటుంది. ఎట్లా అంటే కొంతమంది ప్రజల యొక్క అటెన్షన్ కోరుకుంటారు. అంటే వాళ్ళకు ఐడెంటిటీ కావాలనుకుంటారు. ప్రజల్లో అటెన్షన్ వాళ్ళపై తిప్పుకోవాలని చెప్తా ఉంటారు. ఓకే. వీళ్ళ గురించి ఇప్పుడు మళ్ళీ చెప్తాము. సో, ఈ రీల్స్‌ని ఎవరైతే చూసి కొంతమంది ఇన్‌స్టాలో చూసి మన మధ్య తరగతి మిత్రులు ఉంటారు గదా! కొంతమంది కాదు, ఈ మధ్యలో చాలా ఎక్కువ మంది అవుతుండ్రు. వీళ్ళు ఆ మాటల్ని సీరియస్‌గా తీసుకుంటారేమో తెలీదు. అంటే నేనేదో ఊహించుకొని చెప్పట్లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో, వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళ సాలరీ ఓకే. 1,00,000 అబోనే ఉంటుంది. దరిద్రం, విచిత్రం ఏందంటే వాళ్ళ ఖర్చు కూడా నెలకు అంతకు మించిపోతుంది. ఈ ఈఎంఐల ట్రాప్‌లో పడిపోతుండ్రు. ఈఎంఐలు పెట్టి కార్లు తీసుకోవడము, అపార్ట్మెంట్స్‌లలో రెంట్‌కుండడము, అలాగే ఆహ్, వీక్లీ పబ్స్‌కి వెళ్ళడము. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే ఈ ఐఫోన్‌ని ఈఎంఐలో కొంటుండ్రు. ఈ ఐఫోన్‌ని ఈఎంఐలో కొట్టేంత దరిద్రమైన పని ఇంకొకటుండదు. నా దృష్టిలో. మిగతా వాళ్ళేమన్నా అనుకోండి. ఓకే. దీంట్లో 1% కొంతమంది ఉన్నారు ఈ మధ్యలో. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు గదా! కొంతమంది యూట్యూబ్‌లో వాళ్ళకి బాగా కంటెంట్ ఉండి, కాన్ఫిడెంట్ ఉంది అనుకుంటే ఓకే. ఈఎంఐలో ఐఫోన్ కొని వాళ్ళు దాన్ని డబ్బుగా కన్వర్ట్ చేస్తే అది సూపర్. వాళ్ళని వదిలేసేయొచ్చు. కాకపోతే ఇంకొంతమంది షో ఆఫ్ కోసం, సొసైటీలో రెస్పెక్ట్ కోసం ఐఫోన్ ఉంటేనే నాకు మర్యాద దొరుకుతది అనే భ్రమలో ఈఎంఐలు పెట్టి ఎవరైతే ఐఫోన్‌లు కొంటున్నారో వాళ్ళు చాలా తొందరలోనే రిగ్రెట్‌గా ఫీల్ అయ్యే రోజులు ఖచ్చితంగా ముందల రాబోతున్నాయి. సో, ఇప్పుడు ఈ ధనవంతుల గురించి తీసి మాట్లాడదాం అనుకుంటున్నాను. రియాలిటీ ఏంటంటే, వీళ్ళ దగ్గర కొంతమంది బ్యాంక్ కరప్ట్ అయితామని చెప్తుండ్రు. బ్యాంక్ కరప్ట్ అయిపోయి జీరో నుండి మళ్ళీ స్టార్ట్ చేసినామని చెప్తుండ్రు. ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు మీరు? ఇవన్నీ స్టోరీలే. నాకు తెలిసినంత వరకు స్టోరీలే. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరి దగ్గర 100, 200 ఎకరాల పొలాలు చాలా తక్కువ రేట్ ఉన్నప్పుడు కొనిపెట్టుకున్న వాళ్ళున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిలో ఈ పొలాలలో జస్ట్ ఒక 10% ల్యాండ్ నమ్మి అక్కడొచ్చిన డబ్బుని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అందులోంచి వచ్చే పాసివ్ ఇన్‌కమ్ తోటి వాళ్ళు హ్యాపీగా బ్రతికేయగలుగుతారు. వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉంటుంది. అది రియాలిటీలో ఎవరికీ తెలియదు. రియాలిటీలో వాళ్ళేదో ఒక మాట చెప్పిండ్రు. డబ్బుని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి అనేసరికి ఉన్నదొక్కటే జిందగీ, ఒకటే లైఫ్, ఎంజాయ్ చేస్తాం అని ఈ పిచ్చి భ్రమలో పడిపోతా ఉండ్రు. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ అన్నాను గదా! ఎవరైతే ఈ మిడిల్ క్లాస్‌లోకొస్తారనేది నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నదేంటంటే, ఒక కుటుంబంలో అనుకోని పరిస్థితులలో ఒక పర్సన్ హాస్పిటలైజ్డ్ అయిపోయిండు. తనకి 20-30 లక్షలు ఖర్చయినప్పుడు మన కుటుంబం యొక్క సేవింగ్స్ మొత్తం పెట్టినా సరిపోక, మన దగ్గర ఉన్న ఒక ల్యాండ్ నమ్మడము, లేకపోతే ఆ ల్యాండ్‌ని ఏమంటారు కుదబెట్టి డబ్బులు తీసుకురావడము, ఇలాంటి పనులు ఎవరైనా చేసే పొజిషన్‌లో ఉంటే వీళ్ళందరూ మిడిల్ క్లాస్ కిందకే లెక్క. సో, వీళ్ళు డబ్బు పట్ల సంపూర్ణ అవగాహన మీద ఉండాలి. ఖచ్చితంగా దీని మీద అవేర్‌నెస్ అనేది చాలా ఎక్కువుండాలి. ఇది ఎట్లాగంటే ఇన్‌స్టా‌లో రీల్స్‌ని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఖర్చు పెట్టేటట్టు గాదు. మన దగ్గర డబ్బెంతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గర ఒకవేళ 20,00,000 ఉందనుకోండి. ఈ 20,00,000 ఖర్చు పెట్టేస్తా. 1 ఇయర్ నాకు టైం దొరికింది. 20,00,000 ఉన్నాయి గదా! దీంతో ఒక 1 ఇయర్ బ్రేక్ తీసుకుంటా. నేను ట్రిప్స్‌కెళ్తా. హ్మ్.
కొన్ని కంట్రీస్ తిరిగేసి వస్తా, కొన్ని రోజులు స్పెండ్ చేస్తా, కొన్ని రోజులు ఎంజాయ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. ఇలాంటి పిచ్చి పనులు చాలా మంది చేస్తా ఉండరు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే. నిజం చెప్పాలంటే మిడిల్ క్లాస్ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నా వరకే తీసుకుంటే సడన్ గా ఇప్పుడు నాకు ఒక 1,00,00,000 వస్తే హ్యాండిల్ చేయగలుగుతా. అదే ఒకవేళ 100 కోట్లు వస్తే నేను హ్యాండిల్ చేస్తానా? నేను 100% నేను చెప్పగలను, నేను హ్యాండిల్ చేయలేను. అంటే సడన్ గా 100 కోట్లు వస్తే నాకు రాత్రి నిద్ర పట్టదు. ఆ 100 కోట్లని ఎక్కడ పెట్టాలి? నా దగ్గర పెట్టుకుంటే ఎవడొచ్చి కొట్టుకుపోతాడన్న భయం లేదు. బ్యాంక్ లో పెట్టుకుంటే లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది, అది మనం హ్యాండిల్ చేయలేము. ఎందుకంటే మన దగ్గర అంతకుమించి ఎప్పుడు డబ్బు పెట్టలేము కాబట్టి హ్యాండిల్ చేయలేము. లేదా ల్యాండ్ కొందామంటే ఆ ల్యాండ్ ఎవడు కబ్జా చేస్తాడు అన్న భయం. సో 100 కోట్లు వస్తే మనం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 100 కోట్లు వస్తే హ్యాండిల్ చేయడం అనేది అంత సింపుల్ కాదు. మన మైండ్ సెట్ అట్లా లేకుంటది, హ్యాండిల్ చేసే మైండ్ సెట్ కాదు అది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం డబ్బు పట్ల ఎంత అవగాహనతో ఉండాలంటే, ఇన్ కేస్ మన దగ్గర 20 lakhs ఉంటే ఆ 20 lakhs అలాగే పెట్టేసి, ఒక నెల నీ ఖర్చులు ఎన్ని ఉన్నాయి? 20,000, 30,000. ఒకవేళ నీ ఖర్చులు నెలకు 30,000 ఉంటే ఆ 20 లక్షలు అలాగే పెట్టి ప్రతి నెల నువ్వేమన్నా చేసి ఆ 30,000 అనేది ఖచ్చితంగా నువ్వు సంపాదించాలి. డబ్బు పట్ల ఇంత అవగాహన ఉంటే కొన్ని రోజులలో నీకు ఒక సెక్యూరిటీ అనేది వస్తుంది. సెక్యూరిటీ అంటే ఇప్పుడు నా వరకు నేనేం చెప్పగలుగుతానంటే, ప్రపంచంలో ఎవ్వరి అనంత ధైర్యం, కాన్ఫిడెన్స్ అనేది డబ్బు ఇస్తుంది. ఒకసారి నీ దగ్గర డబ్బు ఉంటే నీకు ఉండే కాన్ఫిడెన్స్ వేరే. అంటే నువ్వు డబ్బు తీసుకొని హుందాగా తిరుగు, ఖర్చులు పెట్టు, షో అప్ చేయి, నేను ఇది చెప్పట్లే. డబ్బుని నువ్వు సంపూర్ణంగా తెలిసినట్టు, అంటే నీ అవగాహనతోటి ఖర్చు చేసినట్టయితే డబ్బు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా డబ్బు పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి. ఇంకా కొంతమంది సో కాల్డ్ ఎవరైతే యూట్యూబర్స్, కొంతమంది పోనీ వీళ్ళే అనుకో, ఆ ఆశ్రమాలు పెట్టుకున్న గొప్ప మనుషులు వచ్చేసి యూట్యూబ్లలో కూడా ఇంకా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు. డబ్బు గురించి అవగాహన అవసరం లేదు, డబ్బు మనకు ఎక్కువ అవసరం లేదు, బ్రతకడానికి డబ్బు అవసరం లేదు, ప్రశాంతత అవసరము అని చెప్తారు. ప్రశాంతత ఖచ్చితంగా అవసరమే, కాదనట్లేదు. డబ్బు ఉంటే ప్రశాంతత వస్తుంది. ఇన్ కేస్ మన దగ్గర డబ్బు లేకపోతే స్పిరిచువాలిటీ అన్న మాట చాలా దూరము. ఆర్థిక స్వేచ్ఛ ఉంటేనే మానసిక ప్రశాంతత ఉన్నది అనేది చాలా వరకు నిజం. ఇది చాలా వరకు. ఇక అన్ని బంధాలను, బంధుత్వాలను అన్నిటిని వదిలేసుకొని ఏదో పోయి ఏదో ఆశ్రమం గుడి దగ్గరలో ఏదో భిక్షం ఎత్తుకుంటూ కూర్చున్నానికి తప్ప మిగతా ఎవ్వడు డబ్బు లేకుండా ఈ సొసైటీలో, సమాజంలో బ్రతకలేడు. ఇంకా పూర్వం రోజులలో భిక్షాటన చేస్తా ఉంటే ఎవరన్నా రుణులు ఉంటున్నారు కదా సాధువులు, అలాంటి వాళ్ళు వస్తే భోజనం పెట్టేటోళ్ళు పూర్వం. ఈ రోజులలో వాళ్ళు వస్తే తన్ని తరిమేస్తుండ్రు. రోజులు మారిపోయినాయి, ఎవరిని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే చాలా మంది దొంగ సాములు తయారైపోతున్నారు కదా. సో సాముల్లాగా బ్రతుకుతామన్నా కూడా ఎవరు బతికించేటట్టు రెడీగా లేరు. ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లలో వచ్చి యూట్యూబ్ ఛానల్ చేస్తూ డబ్బు గురించి అంత అవసరం లేదన్నట్టు చెప్తా ఉంటారు. కొంతమంది డబ్బు సంపాదించడానికి ఒళ్ళు బద్ధకమై ఉంటుంది కదా, వాళ్ళు ఆ వీడియోస్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఏ ఒక్క యూట్యూబర్ అయినా సరే మనీ కోసం కాకుండా నీతులు చెప్పడానికి వచ్చిన ఒక్క యూట్యూబర్ని చూపించండి, ప్రసక్తే లేదు, ఒక్కడు కూడా లేడు. మనీ కోసమే యూట్యూబ్లోకి వస్తారు, మనీ కోసమే యూట్యూబ్ వీడియోస్ చేస్తారు. ఒకటి, మనీని 2-3 రకాలుగా సంపాదిస్తారు. ఒకటి, ఈ వీడియోస్ వ్యూవర్షిప్ ద్వారా డబ్బులు వాళ్ళకు రాకపోవచ్చు, కానీ వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు, మనుషుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ ని సేల్ చేస్తారు, లేకపోతే వాళ్ళని ఒక ఆశ్రమంకు రప్పించేలాగా చేసుకుంటారు, లేదంటే వాళ్ళు క్రియేట్ చేసిన ప్రోడక్ట్ ని సేల్ చేస్తారు, లేదంటే ఎవరో క్రియేట్ చేసిన ప్రోడక్ట్ ని మధ్యవర్తిగా వెళ్ళండి ఇంత కమిషన్ తీసుకొని మనకు సేల్ చేసేటట్టు చేస్తారు. సో యూట్యూబ్ లోకి వచ్చి నీతులు చెప్పే ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా డబ్బు కోసం వచ్చిండ్రు. ఎవరెందుకు, నేను కూడా డబ్బు కోసం వచ్చిన. కాకపోతే మన ఇంటెన్షన్ ఏంటంటే డబ్బు కావాలి కదా అని చెప్పేసి ఒకరిని ముంచడం అనేది చాలా తప్పు. ఈ ఈ ఈ వరకు అయితే సంపూర్ణంగా మనకు అవగాహన ఉండాలి. సో నేను చెప్పాలనుకుంటుంది, డబ్బు అందరికీ ముఖ్యమైనది, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మన చుట్టాలకైతే ఇంకా చాలా ముఖ్యమైనది. డబ్బు గురించి సంపూర్ణ అవగాహన మనకు ఉండాలి, ఉండి తీరాల్సిందే. కొంతమందికి కొద్దిగా లేట్ అయి తెలుస్తుండొచ్చు, కానీ డబ్బు పట్ల సంపూర్ణ అవగాహన మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండాలి. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఇందే. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.